షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం 9 రేకుల గ్రామంలో RRR కింద దాదాపు 200 మంది రైతులు ఎకరా అరెకర భూములు పోతున్నాయి. పెద్దవాళ్ల భూములు కాపాడేందుకు పేదవాళ్ల భూములను లాక్కుంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ నీరుకట్ట పాముల చాలా వంకర్లు తిరిగింది. అన్ని దిక్కుల ఒకే విధమైన పద్ధతి లేదు. గట్కేసర్లో ఒకలా ఉంటే ఇక్కడ మరో విధంగా ఉంది. ఎవడి అభివృద్ధి కోసం ఇలాంటి పద్ధతులు పెడుతున్నారు? తప్పకుండా దీని గురించి మనం ప్రశ్నించాల్సింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నేను కోరేది ఒకటే, పెద్దవాళ్ళు ఎవరు, వాళ్ళ సంగతి ఏంది, పేర్లు గీర్లు అవన్నీ మళ్ళా చూద్దాం, వాటితో పని లేదు. కానీ ఇప్పుడు మనకు అర్జెంట్ కావాల్సింది ఏంటంటే అసలు సెంటర్ పాయింట్. ఇందాక రామరెడ్డి అన్న చెప్పినట్టు సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది? సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి 25 కిలోమీటర్లు తీసుకున్నారు గట్కేసర్ దిక్కు, ఇటు దిక్కేమో ఔటర్ రింగ్ రోడ్ నుంచి 25 కిలోమీటర్లు తీసుకున్నారు. దాంతో ఇంత లోపలికి రోడ్డు జరిగింది. సరే, ఇక్కడ వేరే పద్ధతి పెడుతున్నారు RRR అని అనుకుందామంటే, మరి మొత్తం RRR అంటే హైదరాబాద్ చుట్టూగా ఉండాలి. అన్ని దిక్కులైతే ఒక తీరలేదు. వంకర టింకర నీరు గట్ట తిరిగినట్టు నీళ్ళలో అట్లా తిరుగుతుంది రోడ్డు. దాంతోనే ఇప్పుడు బాగా. మరి ఎందుకు ఇట్లా? ఎవరి కోసం ఈ రోడ్డు? ఎవరి డెవలప్మెంట్ కోసం, ఎవరి అభివృద్ధి కోసం? దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్పకుండా అడుగుదాం. ఎందుకంటే భూమి పోయేటటువంటి రైతుకి కనీసం లాభం అన్న జరగాలి, ఈ ఊరికన్నా ఏమైనా లాభం జరగాలి. అట్లా కాకుండా మూడోసారి మార్చి 4వసారి మన 9 రేకులకు వచ్చిరంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర ఉన్నది, మంచి అభిప్రాయం అయితే లేదని మాత్రం అర్థమైతా ఉంది. ప్రతి చోట అట్లనే జరుగుతుంది. మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మళ్ళా సర్వే చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారని మంత్రి ఉంటారు, ఆయన చాలా మంచి మనిషి. మేము ఆయనతో కలిసి పార్లమెంట్ లో పనిచేసినాం. నేను రేపు పొద్దున్నే మొదలు ఆయనకు లెటర్ రాస్తా, తర్వాత ఆయన అపాయింట్మెంట్ అడుగుదాం. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారంటే మనందరం కూడా పోదాం. మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, ఢిల్లీ అయితే ఢిల్లీ పోదాం. అందరం పోయి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరి మెదక్లు ఏమైతుంది, గట్కేసర్లు ఏమైతుంది, ఇటు దిక్కు ఏమైతుంది, మన మహబూబ్నగర్లో ఏంది ఈ సంగతి ఏంది, ఇవన్నీ